అందరికీ నమస్కారం. నిన్న మదనపల్లి నియోజకవర్గం మనకి ఎరువకుంట్ల వారిపల్లి నుండి 25 కుటుంబాల రైతులు వచ్చి వాళ్ళ యొక్క విన్నపం వేస్తారు. ఆ విన్నపం ఏమంటే దాదాపు వీళ్ళు 2.5 సంవత్సరాలుగా ఒక దారి పశువుల పోని ఒక దారి దాదాపు ఒక 10 ఫీట్ ఉన్న దారి నుండి వెళ్ళి వీళ్ళ 25 కుటుంబాలకు సంబంధించిన 50 ఎకరాల్లో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు కానీ టమాటో కానీ ఇవి పండించుకుంటూ దాన్నే జీవనాధారంగా బతుకుతుండే కుటుంబాలు ఇవి. ఈ మధ్యకాలం ఒక 2 సంవత్సరాల నుండి ఒక శివకుమార్ అనే అతను ఆయనకు ఉన్నటువంటి ల్యాండ్ అమ్మేసి అతనికి ఎటువంటి సంబంధం లేని ఈ పశువుల మోని వీళ్ళందరికీ సంబంధించిన భూమిని దాన్ని కబ్జా చేసేసి ఆ దారిలో వీరు పోనీయకుండా ఇక్కడ మహిళలు కానీ ఎవరైనా ఈ 25 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద దుర్భాషలు ఆడుతూ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఆ బాధను భరించలేక కేవలం దాని మీద డిపెండెన్స్ అయ్యి బతికే కుటుంబాలు ఇవి. అందులోనూ ఆ దారి వెంటనే ఆ కొండపైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఈ మరికొన్ని టెంపుల్ ఒక 5-6 టెంపుల్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గా పోయి పూజలు కూడా చేసుకుంటారు. అలాంటి అన్నిటినీ కూడా నిర్బంధించేసి ఆ వ్యక్తి ఒకడు వీళ్ళందరి మీద ఈ విధంగా ప్రవర్తించడం వల్ల వీళ్ళు మన స్థానికమైనటువంటి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి కానీ అదేవిధంగా అప్పటి రాయచోటి శ్రీధర్ గారికి కానీ అందరికీ కూడా వీళ్ళు ఒక విన్నపాన్ని విన్నవించుకున్నారు. ఈరోజు మనకు జిల్లా ఏర్పడిన కారణంగా ఇప్పటి కలెక్టర్ అయినటువంటి నిశాంత్ కుమార్ గారికి కానీ నా జనసేన ఆధ్వర్యంలో ఒక వినతి పత్రాన్ని అందజేయాల్సిన కోరగా ఈరోజు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరికీ న్యాయం చేయమని నిశాంత్ కుమార్ గారికి ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఇచ్చాము. దయచేసి నేను చెప్పేది ఏమంటే వీళ్ళు ఆల్రెడీ 25 కుటుంబాలు డైరెక్ట్గా వెళ్ళి మన శాసనసభ్యులు షాజహాన్ అన్నకు కానీ అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ విన్నవించుకున్నారు. కాబట్టి మీరందరూ కలిసి ఇది రైతుల పరిష్కరించుకునే ఇష్యూ ఇది లేదు. మనం ఇన్వాల్వ్ అయితే కానీ వీళ్ళకి ఈ సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి దయచేసి వీళ్ళు ఎవరైతే వినించుకున్నారో శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 25 కుటుంబాలకి న్యాయం చేసి వీళ్ళు మళ్ళీ దారిలో వెళ్ళి వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళు పంటలు పండించుకున్నట్టుగా చేయాలని కోరుతూ ధన్యవాదాలు.